పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ట్యాబ్లను పంపిణీ చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి రాష్ట్రంలో అమలవుతున్న తల్లికి వందనం పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి తల్లి ఖాతాలో ఇంట్లో ఉన్న ప్రతి పిల్లాడి కోసం నగదు జమ చేస్తుండడం హర్షణీయమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకి తల్లులు కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమ ఏర్పాటు త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. మాజీ ఎంపీ రెడ్డప్ప వ్యాఖ్యలపై మండిపడి వైసీపీ అరాచక పాలనను తీవ్రంగా విమర్శించారు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని పెద్ద ఎత్తున తల్లికి వందన కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి తల్లిలో కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆనందంగా ప్రతి తల్లి ముఖంలో కూడా కలకలలాడుతూ ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్న మన తల్లికి వందన కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మీ అందరి తరపున ఈ కుటుంబాల తరపున తల్లుల తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీకందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఇది వరకు తల్లికి వందనం కార్యక్రమము ఎంతోమంది బిడ్డలున్నా అప్పుడు ముఖ్యమంత్రి గారు మీ బిడ్డలు మీరు ఎంచుకోండి, ఏ బిడ్డకు డబ్బు వేయాలని చెప్పి అడిగి తెలుసుకొని కుటుంబానికి ఒక్కరికి మాత్రమే డబ్బు వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మన ఎలక్షన్ మేనిఫెస్టోలో 6 పథకాలు అమలు చేసే సూపర్ 6లో తల్లికి వందనం ప్రకారము ఎంతమంది బిడ్డలుంటే కుటుంబంలో అంతమందికి ఈరోజు జమ అవుతుందంటే ఈరోజు మనం అందరం కూడా ప్రతి కుటుంబం కూడా మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కడ చరిత్రలో ఎక్కడా లేదు ఇది. ఏ రాష్ట్రంలో అయినా చూసుకో, ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎక్కడా లేవు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేస్తారంటే అతను ఒక పెద్ద గొప్ప మనసుతో ఈ పేద ప్రజలను ఎలక్షన్లో ఏ విధంగా చెప్పినాడో ఆ కార్యక్రమాలను 1 సంవత్సరం లోపలనే ఈరోజు 6 సూపర్ 6 పథకాలలో 4 సూపర్ 6 పథకాలు అమలు చేసి ఈరోజు ఏకైక నాయకుడు గొప్ప నాయకుడు అని చెప్పి పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తాం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఈరోజు చూస్తాం, ఎక్కడ చూసినా తల్లులు ఆశీర్వదిస్తున్నారు. మాకు 20,000 పడి అమలాపురం